ప్రస్తుతం మా ప్రతినిధి సాయి కిరణ్ సైబర్ క్రైమ్ ఆఫీస్ వద్ద ఉన్నారు. సాయి కిరణ్, అక్కడ ఆల్రెడీ విచారణకు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మెయిన్గా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అక్కడికి వచ్చారు. మీ దగ్గర ఏం సమాచారం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? సైబర్ క్రైమ్ పోలీస్ అంటే ఎస్ కార్తిక్, ఇప్పుడు ప్రస్తుతం అందరిలో ఉన్నటువంటి డౌట్ ఒకటే, సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మరి ప్రమోట్ చేసినందుకు వారి మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది అందరూ అడిగేటువంటి క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళంతా కూడా సమాజంలో ఒక స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది అందరూ అడుగుతున్నారు. సో మనతో పాటు సైబర్ క్రైమ్ ఎస్ఐ ఉమా ఉన్నారు, హైదరాబాద్ సైబర్ క్రైమ్. మేడం, చూస్తున్నాం కదా చాలా మంది సోషల్ సెలబ్రిటీస్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, వాళ్ళ మీద కేసులు జరగడం చూస్తున్నాం. అసలు వీళ్ళ మీద ఎట్లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు? అయితే మన తెలంగాణలో గేమింగ్ అనేది టోటల్ బ్యాన్ అనమాట. కొన్ని స్టేట్లలో అది లీగల్ కావచ్చు, కానీ మన దగ్గర టోటల్ ఇల్లీగల్. మనం ఈవెన్ ఆ గేమింగ్ కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేయాలన్నా మనం తెలంగాణ అడ్రస్ పెడితే ఆ యాప్స్ అనేవి డౌన్లోడ్ కావు. ఇట్లా ఇల్లీగల్ గా ఎట్లా యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారంటే టెలిగ్రామ్ నుంచి వచ్చిన లింక్స్, వాట్సాప్ నుంచి వచ్చిన లింక్స్ ద్వారా వాళ్ళు ఏపీకే ఫైల్స్ వేసుకొని గేమింగ్ అనేది వాళ్ళు ఆడుతున్నారు. గేమింగ్ అనేది మన దగ్గర ఇల్లీగల్ అని తెలిసి కొంతమంది ఏం చేస్తున్నారంటే VPN యూజ్ చేసి ఆ గేమింగ్ ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ గేమింగ్ మనం ఆడడం కూడా తప్పు కాబట్టి కొంతమంది పర్సన్స్ వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వట్లేరు అనమాట. ఎందుకంటే గేమింగ్ అనేది మన తెలంగాణలో టోటల్ బ్యాన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కేసు పెడుతున్నటువంటి వ్యక్తులు బయట వ్యక్తులు, అంటే వారు మరి ఈ గేమింగ్ వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులుగా కనిపిస్తుంది. ఇప్పుడు మియాపూర్లో పెట్టినటువంటి వ్యక్తి శర్మ అనేటువంటి వ్యక్తి, అతను ఏదో గల్లీలో చాలా మంది యువకులు బెట్టింగ్ ఆడుతుండగా చూస్తాడు కాబట్టి అతను సామాజిక స్పృహతో వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు అయింది. సో మరి అట్లాంటి వాళ్ళు పెట్టేటువంటి కేసులకు ఇక్కడ చట్టం వర్తిస్తుందా, లేకపోతే వాళ్ళ మీద శిక్షలు పడతాయా? డెఫినెట్లీ ఎవరైనా గేమింగ్ కి సంబంధించినది వచ్చి కంప్లైంట్ ఇస్తే డెఫినెట్ గా కేసు చేస్తారు. మా దగ్గర కూడా ఇంతకు ముందు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఏదైనా గేమింగ్ కి సంబంధించి యాప్స్ ఉన్నా ఏదున్నా కూడా సుమోటో కేసులు చేసి వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు మా దగ్గర ఒక గేమింగ్ కి సంబంధించి కేసు అయినప్పుడు ముంబైలో పట్టుకున్నారు వాళ్ళని. డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి 1 crore దాకా అమౌంట్ కూడా సీజ్ చేశారు, క్యాష్, లిక్విడ్ క్యాష్ కూడా సీజ్ చేశారు. ఖచ్చితంగా ఎవరొచ్చి కేసులు పెట్టినా కూడా అవి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ చేసి అక్యూజ్ ని పట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళ మీద రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ ఇట్లా వీళ్ళంతా సినిమా నటులు, వీళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఇప్పుడు చూస్తే సెక్షన్ 318 చీటింగ్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కి సంబంధించి, లేకపోతే IT యాక్ట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా పెట్టారు. మరి వీటికి సంబంధించి సెక్షన్లలో వాళ్ళకి తొందరగా బెయిల్ వస్తుందా, లేకపోతే ఆ రిమాండ్ ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది? అయితే మా దగ్గర గేమింగ్ కి సంబంధించి ఏదైనా మనం ఫస్ట్ తెలంగాణ స్టేట్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం సెక్షన్ 3 and 4 పెట్టడం జరుగుతుంది. ఇంకా దాంతో పాటు BNS సెక్షన్స్, ఇంకా IT సెక్షన్స్ అన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని యాడ్ చేసి మనం కరెక్ట్ రిమాండ్ లో ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ నేమ్స్ తీసుకొచ్చి వాళ్ళ రోల్ ఏంది అనేది కరెక్ట్ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళని రిమాండ్ చేయడం కానీ ఏదైనా జరుగుతుంది కంపల్సరీ. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు లీగల్ గా ముందుగానే అగ్రిమెంట్ రాసుకున్నాము, మేము కేవలం ప్రమోటర్స్ మాత్రమే, తద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం అనేటువంటిది తెరపైకి తీసుకొస్తున్నారు. సో అవన్నీ చెల్తాయి కోర్టులో. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం మాది ఓకే, అది చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు గేమింగ్ యాక్ట్ లోనే వాళ్ళు మెన్షన్ చేసిరు అనమాట. గేమింగ్ కి సంబంధించి ఏ విధంగా అసిస్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా గేమింగ్ లో పాల్గొన్నట్టే తీసుకుంటది అనమాట. సెక్షన్ గేమింగ్ యాక్ట్ లో సెక్షన్ అదే చెప్తుంది. వాళ్ళకి ఏ విధంగా గేమింగ్ కి సంబంధించి ఏ విధంగా కూడా అసిస్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా అక్యూజ్డ్ కిందనే లెక్క అనమాట. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టే ఆ కేసులో. అంటే వాళ్ళకు ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కి వాళ్ళు కొన్ని లింక్స్ కూడా అప్లోడ్ చేస్తుంటారు. సో ఈ లింక్స్ ద్వారా మీరు బెట్టింగ్ యాప్, ఇందులో అంటే బెట్టింగ్ అని చెప్పరు, ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా డబ్బులు వస్తాయని చెప్తారు. సో ఆ యాప్స్ అన్ని కూడా వీళ్ళే ఇస్తుంటారు కదా. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎట్లా జరుగుతాయి వాళ్ళకి? అయితే ఫస్ట్ ఏదైనా గేమింగ్ బెట్టింగ్ కి సంబంధించి జరగాలంటే వాళ్ళు ఫస్ట్ ఒకటి యాప్ అనేది బిల్డప్ చేస్తారు. ఆ యాప్ బిల్డప్ చేసినాక అందులో కొన్ని గేమ్స్ పెడుతుంటారు అనమాట. అవి పూర్తిగా లక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఈజీ మనీ అనేది ఎర్న్ చేయలేరు అనమాట. ఈ గేమింగ్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరగాలంటే కంపల్సరీ వాళ్ళకి అకౌంట్స్ అనేది కావాలి. ఆ అకౌంట్స్ కలెక్ట్ చేయడానికి ఒక మాఫియా, ఒక టీమ్ లాగా ఉంటారు అనమాట. అకౌంట్స్ కలెక్ట్ చేయడానికి, ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, ఒక టీము. ఇంకా అకౌంట్స్ కలెక్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అకౌంట్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఇట్లా చిన్న వెస్ట్ బెంగాల్, జైపూర్, రాజస్థాన్ స్టేట్లలో ఏం చేస్తారంటే చిన్న విలేజెస్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నేమ్ మీద అకౌంట్స్ తీసుకోవడం గానీ, ఇంకా సిమ్స్ తీసుకోవడం గానీ చేసి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. మరి ఆయా రాష్ట్రాల్లో గేమింగ్ అంటే ఈ గేమ్స్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద ఎటువంటి ఆంక్షలు లేకపోతే మరి వీళ్ళ మీద చర్యలకు ఇప్పుడు ఇక్కడ పోలీసులు తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ రోల్ ఏందనేది కంపల్సరీ తెలుస్తుంది కాబట్టి మనం ప్రొసీడ్ కావచ్చు ఫర్దర్. లేదు క్యాషినో అనేటువంటి చూస్తున్నాం అక్కడ బ్యాంకాక్ లో మలేషియాలో అక్కడ ఇది లీగల్ అని చెప్తుంటారు. సో అక్కడ ఆడి వస్తే మాకు శిక్షలు ఉండవు అని చెప్పి చెప్తారు. దాన్ని ఇక్కడ వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటారు మేము అక్కడ ఆడినాము అని చెప్పి. సో మరి వీళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో నమోదైనటువంటి ఏదైతే యాప్స్ క్రియేట్ అయినటువంటి యాప్స్ లో వాటిని ప్రమోట్ చేస్తే తెలంగాణలో సెక్షన్స్ అమలవుతాయా? కంపల్సరీ గేమింగ్ కి సంబంధించి మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇక్కడ కేసు చేయడం జరుగుతుంది. దాన్ని ఫర్దర్ గా వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ రోల్ ఏంది అవన్నీ తెలుసుకొని ఫర్దర్ గా వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. వేరే దగ్గర అది లీగల్ కావచ్చు, ఇక్కడ ఇల్లీగల్ కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం సెక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించినటువంటి యువకులు ఎవరైనా నష్టపోయినట్టు గుర్తిస్తే తప్ప అది ప్రూవ్ కాదు కదా. అంటే కొంతమంది ఇది ఎట్లాగూ ఇది ఇక్కడ ఇల్లీగల్ కాబట్టి కొంతమందికి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు అనమాట. అట్లాంటి కేసులలో ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ గేమింగ్ యాప్లు ఆడే వాళ్ళ దాంట్లో ఇంకో వాళ్ళకి ఏంటిదంటే మైనస్, చాలా చాలా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అందులో చాలా మంది అమౌంట్ పోగొట్టుకుంటారు కదా, ఆ అమౌంట్ అనేది వీళ్ళు అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో గేమింగ్ వాళ్ళు ఎట్లా ఆడతారు, ఫస్ట్ వాళ్ళకి కొన్ని ప్రాఫిట్స్ వస్తుంటాయి, ఒక 10 times ప్రాఫిట్స్ ఇస్తుండొచ్చు. అప్పుడు వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ అనేది ఈ సైబర్ ఫ్రాడ్లలో అమౌంట్ ఎవరైతే పోగొట్టుకుంటున్నారో ఆ అమౌంట్ వీళ్ళకి విత్డ్రా టైంలో పడుతుంది. అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎట్లాగో సైబర్ ఫ్రాడ్స్ అంటే కేసు అవుతుంది కాబట్టి వీళ్ళ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ అమౌంట్ పోతున్నాయి, ఇంకా అకౌంట్స్ కూడా ఫ్రీజ్ కావడం జరుగుతుంది. అసలు మీరు ఒక సైబర్ క్రైమ్ ఎస్ఐగా మీరు చూస్తున్నటువంటి దాన్ని బట్టి ఎన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి, ఒకవేళ ఒక యాప్ని ఏదైనా బ్యాన్ చేసినా కూడా ఇంకా ఎన్ని యాప్స్ పుట్టుకొస్తున్నాయి డైలీ? ఇప్పుడు ఒక యాప్ అనేది వాళ్ళకి ఎట్లా చేయాలో తెలిసిన తర్వాత ఒక యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకో యాప్ క్లోజ్ చేస్తారు, ఇంకో యాప్ ఓపెన్ చేస్తారనమాట. అంటే దానికి అనేది లిమిట్ అనేది లేదు. జనరల్ గా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ను రెగ్యులర్ గా చూస్తున్నారు, ఎక్కువ ఏవి పాపులర్ గా ఉన్నాయి? మా దగ్గర కేసు అయింది డెఫా బెట్, కింగ్స్ 11 అట్లాంటి యాప్స్ ఉన్నాయి. అవి ఒకవేళ ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో అవి యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు, క్లోజ్ చేస్తారు అనమాట. కొంతమంది గేమింగ్ సంబంధించి ఇప్పుడు నేను అనుకోండి, నేను అమౌంట్ పెడతాను, ఫస్ట్ నాకు 10,000 అట్లా వచ్చాక నేనేం చేస్తున్నాను 1 lakh పెట్టాను. 1 lakh పెట్టంగానే వాళ్ళు 2 days కి అది మొత్తం క్లోజ్ చేసేసుకుంటారు. అసలు ఆ యాప్ మనకు కనిపించదు అనమాట. ఆ యాప్ క్లోజ్ చేసుకొని ఇంకోటి సేమ్ వాళ్ళకి ఎట్లాగో అల్గారిథం తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఇంకోటి యాప్ ఓపెన్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఈ సినిమా నటులు వీళ్ళందరి మీద కూడా కేసులు అయినాయి, వాళ్ళు ఎట్లా లీగల్ బ్యాటిల్ చేస్తారా, లేకపోతే పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళ రోల్ ఏంది అదంతా తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. అంటే మాకేం సంబంధం లేదు, జస్ట్ మేము ప్రమోట్ చేసామని చెప్పి క్షమాపణలు చెప్తున్నారు. క్షమాపణ చెప్తే వదిలేస్తారా పోలీసులు? ఇప్పుడు క్షమాపణలు చెప్తే కాదుగా, గేమింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు మొత్తం నాశనం అయినాయి కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పినంత మాత్రాన అవి మొత్తం కరెక్ట్ కాలేవు కాబట్టి వాళ్ళ రోల్ ను బట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకుంటారు. అంటే ఇందులో కొంతమంది సినిమా నటులు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేము ఎప్పుడో 1-2 సంవత్సరాల కింద ప్రమోట్ చేసినాం, ఇప్పుడు కాదు, అప్పుడు తెలుసుకున్నాం మేము తప్పని, సో ఇప్పుడు ప్రమోట్ చేయట్లే అంటున్నారు. మరి అప్పటిది ఇప్పుడు వర్తిస్తాయి కేసులు? నేరం ఎప్పుడు జరిగినా కూడా నేరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అయినా సెక్షన్స్ అనేవి ఉన్నాయి కదా గేమింగ్ అనేది, దాని ప్రకారమే తీసుకుంటారు చర్యలు. అంటే ఇప్పుడు ఎవరైతే సినిమా నటులు వీళ్ళంతా ప్రమోట్ చేశారో వీళ్ళు డైరెక్ట్ అకౌంట్స్ ద్వారానే మనీ తీసుకుంటారా, బెట్టింగ్ యాప్స్ నుంచి ఎట్లా తీసుకుంటారు? ఖచ్చితంగా ఏ ట్రాన్సాక్షన్ జరగాలన్నా మనకి అకౌంట్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అకౌంట్ ద్వారానే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసుకున్న థర్డ్ పార్టీ అకౌంట్స్ యూజ్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి చాలా ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు చాలా మంది చాలా యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. అంటే ఏ యాప్ నిషేధం కాదు అనేటువంటి ఏమైనా ఉన్నాయా? అసలు బెట్టింగ్ అనేదే నిషేధం అన్నప్పుడు ఏ యాప్ నిషేధం, ఏ యాప్ మన లీగల్ అనేది చెప్పాలి. అందులో బెట్టింగ్ అనే కాదు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే డిపాజిట్ చేస్తే కూడా డబుల్ వస్తాయి, ఎర్నింగ్స్ వస్తాయి అనేటువంటి కూడా ఉన్నాయి. అది బెట్టింగ్ లాగా కాకుండా ఇన్వెస్ట్ చేయండి డబ్బులు తీసుకోండి అనేటువంటి. ఇప్పుడు మనకి ఏ యాప్స్ అయినా మనకి గూగుల్ ప్లే స్టోర్ లో దొరకవు. మనని ఫస్ట్ ఏం చేస్తాడు వాళ్ళ టీం ఏం చేస్తుంది, మన టెలిగ్రామ్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ మనకి కాంటాక్ట్లకు వచ్చినాకనే వాళ్ళు సమ్ లింక్ మనకు పంపిస్తారు. అది డౌన్లోడ్ చేసుకున్నాక మాత్రమే మనకి ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా ఎంత మనకి
ప్రాఫిట్స్ ఉన్నాయి అవన్నీ చెప్తారనమాట. ఇంకా ఏంటంటే ఇందులో మనకి అమౌంట్ ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు, గేమింగ్ యాప్ లో కానీ ట్రేడింగ్స్ లో కానీ ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్ వేసినాక వాళ్ళు రిఫరెన్స్ ఐడి అన్ని చెక్ చేసుకున్న తర్వాతకే మనకి క్రెడిట్స్ అనేవి చూపిస్తారు అనమాట. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఒక 1-2 days ఒక క్యూఆర్ కోడ్ వాడతారు, ఇంకో 2 days ఇంకో క్యూఆర్, అంటే ఎవ్రీ టైం వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రైట్. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కూడా మీరు అన్నట్టు కొన్ని లింక్స్, క్యూఆర్ కోడ్స్ అవన్నీ ఇచ్చి తద్వారా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసేలా చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ప్లే స్టోర్లో దొరకవు, ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి. వీళ్ళు టెలిగ్రామ్స్లో, వాట్సాప్లలో కూడా కొన్ని గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తారా? అసలు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఖచ్చితంగా ఇవి ఏ ఫ్రాడ్ జరగాలన్నా సైబర్ ఫ్రాడ్ కి సంబంధించి వీళ్ళు టెలిగ్రామ్ గానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ గానీ, ఫేస్బుక్ గానీ, ఇంకా వాట్సాప్ గానీ, దీని ద్వారానే మనకు కాంటాక్ట్ అవుతారు. తర్వాతకి మనకి ఏంది ఈజీ మనీ ఎట్లా చేయాలి అని మనం టెంప్ట్ చేసినాక అసలు ఈజీ మనీ వస్తుందా? మనీ డబ్బు అసలు మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఇంత ఈజీగా డబ్బు వస్తుందా? ఎవరికైనా చూసారా? ఈజీ మనీ అనేది అసలు ఎప్పుడూ రాదు. ఎందుకంటే ఈజీ మనీ అనేది వస్తే మనం ఇట్లా వర్క్ చేయడం గానీ, ఇంకా కొంతమంది డెలివరీ బాయ్స్ గా వర్క్ చేయడం గానీ ఇట్లాంటిది అనేది చెయ్యరు. అందరు ఈజీ మనీకి అలవాటు పడితే ఇవన్నీ వర్క్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేస్తే గ్రామాల్లో చూస్తున్నాం, ఎవరో పలానా వ్యక్తికి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కొంత డబ్బు వచ్చిందట, లేకపోతే పలానా వ్యక్తికి డబ్బు వచ్చిందని చెప్పి చాలా మంది ఆశల్లో డబ్బులు పెడుతుంటారు కదా, అసలు అది నిజమేనా అవన్నీ? అవన్నీ ఫ్రాడ్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ట్రేడింగ్ కి సంబంధించి కూడా కేసెస్ అవుతున్నాయి. మా దగ్గర ఎక్కువ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కేసెస్ అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి ఇవి అసలు ఈ గేమింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి ఎక్కువ కరోనా టైంలో ఇంటి దగ్గర ఉండి ఇంటర్నెట్ వాడకం, ఈ సోషల్ మీడియా వాడకం ఎక్కువైన కానించి ఈ ఫ్రాడ్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ వాళ్ళు మనకి ఏంది ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం జాబ్స్ ఇట్లా మనకి వల వేస్తారనమాట. ఎక్కువ వీళ్ళు ఏంది యూత్ ఇంకా అన్ఎంప్లాయిడ్స్ వాళ్ళు ఎక్కువ వాటికి ఇంట్రెస్ట్ చూపి ఆ యాప్స్ డౌన్లోడ్ చేయడం, అందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. తర్వాత ఈ సినిమా నటులు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళని వివరణ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏం స్టెప్స్ రిమాండ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే జైలుకి సంబంధించి అసలు ఎన్ని రోజులు పంపే అవకాశం ఉంటుందా? ఈ చట్టాలు అంటే ఏదైతే బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద రిమాండ్ చేయొచ్చా, ఎన్ని రోజులు చేయొచ్చు? ఖచ్చితంగా రిమాండ్ చేయొచ్చు. అది వాళ్ళ రోల్ మీద ఆధారపడి ఉంటది మనకు. అంటే వాళ్ళు బెయిల్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఉండొచ్చు ఇందులో. అంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాలి అనేటువంటిది కూడా చాలా మంది కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి యాప్స్. మరి పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, ఎవరైనా గేమింగ్ కి సంబంధించి దాని వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ గా జరగకుంటుంటది. ఇంకేందంటే అవేర్నెస్. మనకి ఎప్పుడైనా మనీ అనేది ఈజీగా రాదు కాబట్టి అవేర్నెస్ సెక్షన్స్, ఇంకా చాలా దాని ప్రివెన్షన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి చర్యలు తీసుకుంటే ఫర్దర్ గా ఇవి కాకుండా చూసుకోవచ్చు అనమాట. బెట్టింగ్ యాప్స్ అన్నిటికీ వేదికలు మెయిన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయినా ఇంకేమైనా కనిపిస్తున్నాయా? టెలిగ్రామ్ ఇవన్నిట్లో లింక్స్ వస్తాయి. మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా గేమింగ్ కి సంబంధించి మనకి వస్తాయి. మనం వన్స్ వాటిని క్లిక్ చేసినాక మనకి ఖచ్చితంగా ఒకసారి గేమింగ్ ఆడితే అది దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టం అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10,000, 20,000 వస్తాయి. తర్వాతకి వస్తుంది కదా అని 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 1 lakh కూడా వీళ్ళ దగ్గర ఉండవు, వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడిగి పెట్టడం, క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు ఇంకా ఇందులో ఘోరం ఏంటంటే లోన్ యాప్స్ జరుగుతున్నాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇప్పుడు మన దగ్గర వాళ్ళు అయితే డబ్బులు ఎక్కువ ఇయ్యరు కదా, వీళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారు అంటే లోన్ యాప్స్ నుంచి అమౌంట్ తీసుకుంటారు. ఆ లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ క్రెడెన్షియల్స్, గ్యాలరీ, ఇంకా కాంటాక్ట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని హెరాస్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఈ లోన్ యాప్స్ లో కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా హై ఉంటది. ఈ అమౌంట్ కట్టలేక, పోయిన అమౌంట్ రాలేక వీళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ను కావచ్చు, మరి వీళ్ళందరికీ తల్లిదండ్రులు కావచ్చు, ఎటువంటి మెసేజ్ ఇస్తారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా మనకి ఎంత దగ్గర రిలేటివ్ అయినా, మన సొంత ఫ్రెండ్స్ అయినా కూడా, మన సొంత చుట్టాలైనా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా అనేది ఉండాలి. ఈ గేమింగ్ కి సంబంధించి నాకు తెలిసి దగ్గరోళ్ళు పెట్టారు కాబట్టి మనం వాళ్ళ మీద ఎప్పుడు, పేరెంట్స్ అయినా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ఇది చూస్తున్నాం సైబర్ క్రైమ్ ఎస్ఐ ఉమా చెప్తున్నటువంటి విషయాలు. ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, మన వాళ్ళు ఎటువంటి యాప్స్లలో బెట్టింగ్ పెడుతున్నారనేటువంటి ఖచ్చితంగా మన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రమోట్ చేసినటువంటి సినిమా నటులు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఎంతెంత ఆర్జించారనేటువంటివి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిమాండ్ పడే అవకాశం ఉంటుంది, జైలు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. రైట్ సాయికిరణ్.